హాయ్ మోక్ష, హౌ ఇస్ యువర్ డే? ఇవాళ చాలా 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 షార్ట్ స్టోరీ చెప్పుకుందాం, కానీ మంచి విషయం ఉంటుంది దాంట్లో. ఓకేనా? ఈ స్టోరీ పేరు ఏంటంటే ఇంటి మర్యాద. ప్రతి ఇంటికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. రూల్స్ అనుకో, వాల్యూస్ అనుకో, ఏదన్నా అనుకో. ఓకేనా? చూద్దాం. ఓకేనా? సుశాంతుడికి తన మంచి పాతగాడని అనుమానం. అతడు ఒక రోజున దారిన పోతున్న దానయ్యను ఆపి ఒక పాట పాడి వినిపించి, పాట ఎలా ఉందయ్యా అని అడిగాడు. ఎవరమ్మా ఇక్కడ ఉంది? ఎవరు? సుశాంతుడు. తనకి ఏమని డౌట్? అయితే ఒక అబ్బాయిని పిలిచి పాట పాడి ఎలా ఉంది అని అడిగాడు. అయితే తమ ముక్కు చాలా బాగుంది అన్నాడు దానయ్య. దానయ్య ఏమడిగాడు? ముక్కు బాగుందని చెప్పాడు. పాట గురించి అడిగితే ముక్కు గురించి చెప్తావేంటయ్యా అన్నాడు సుశాంతుడు ఆశ్చర్యంగా. అది మా ఇంటి మర్యాద అండి అన్నాడు దానయ్య. దానయ్య ఏమన్నాడు? మా ఇంటి మర్యాద అండి అని. ఇదేం మర్యాద? పాట ఎలా ఉందని అడిగితే ముక్కు బాగుందని చెప్పడంలో ఏమన్నా మర్యాద ఉందా అని అడిగాడు సుశాంతుడు రవ్వంత కోపంగా. అయితే ఈయనకి కోపం వచ్చింది. పాట గురించి అడిగితే ముక్కు గురించి చెప్తావేంటి అని కోపం వచ్చింది. ఎడిటి వాళ్ళు దేని గురించి ఆయన అభిప్రాయం అడిగారనుకోండి, అది మనకు నచ్చకపోతే ఆ మాట చెప్పడానికి బదులు వారిలో మీకు నచ్చిన అంశం చెప్పిపోవడంలో మర్యాద అని మా తాత మా నాన్న నాకు చెప్పారు. అది వెళ్ళిపోయాడు దానయ్య. అర్థమైందా? ఎవరైనా నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ ఒపీనియన్ అడిగారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అది నీకు నచ్చలేదు అనుకో, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందనుకో, తన రైటింగ్ ఏమంత బాగోలేదు, యావరేజ్గా ఉంది, కానీ తను నీ దగ్గరకు వచ్చి నా రైటింగ్ ఎలా ఉంది మోక్ష అని అన్నా అనుకో, నీ ముఖంలో ఉంది అని చెప్పకుండా నువ్వు సింగింగ్ బాగా చేస్తావే అట్లా చెప్పావు అనుకో, తను కూడా ఓకే నాలో ఉన్న స్కిల్ ఇది మాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు బాగా మాట్లాడతారు, ఒకళ్ళు జోక్స్ బాగా వేస్తారు, ఒకళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, ఒకళ్ళు సింగింగ్ బాగా చేస్తారు. ఇలా 4 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, నాకు చాలా బాగుండే అమ్మాయి వచ్చి నేను పాటలు బాగా పాడతాను కదా సిరి అంటే ఏమంటాము? డైరెక్ట్ గా యూ లుక్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. సో దట్ వాళ్ళే రియలైజ్ అవుతారు, ఓకే నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఇది మాట. ఇఫ్ ఫర్ సపోజ్ నేను ఆ వేరే క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్ అండి. ఓకేనా? ఓకే మోక్ష, బాయ్.